హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించి సూపర్ టేస్టీ చికెన్ కూర పచ్చడి అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇందుకోసం చికెన్ కూర ఇలా కట్ చేసుకున్నామండి. తర్వాత 2 ఆనియన్స్, 2 టమోటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, మెంతి కూర తీసుకున్నామండి కొద్దిగా. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర, మెంతి కూర కూడా వేసుకున్నామండి కొద్దిగా. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం బాగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ కూర కూడా ఇలాగే వేసేసుకోవాలండి. ఇలా పైనుంచి చికెన్ కూర వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకున్నాం. ముందే నానబెట్టి పెట్టుకున్నామండి. నానబెట్టకపోయినా పర్వాలేదు, అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడేమో అంత కనిపిస్తే ఉడకపెట్టేసుకుంటే కొద్దిగా వేద్దండి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకపెట్టేసుకుందాం. చూడండి, ఎంత బాగుందో. ఇందులో వాటర్ ఏమీ వేయలేదండి, అందులో నుంచి వచ్చిన వాటర్ సరిపోద్ది. చూడండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోనే కాదు, చపాతీలోకైనా జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకున్నామండి. ఇలా కొద్దిగా పసుపు వేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటున్నాం. మూత పెట్టేసుకున్నాం ఇంకొక 2 నిమిషాలు. వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. ఇలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మూత వేయకుండా అట్లనే డ్రై అయిపోనియండి వాటర్ అనేది. మూత వేయకండి, ఉడికిపోయింది బాగా కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు. చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా వేపాలండి, లేకపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా ఉడికి ఇట్టని అట్లా తీసేయాలి వచ్చేసి. మిక్సీ వేయాల్సిన అవసరం లేదండి, పప్పు గుత్తిని బాగా మెత్తగా అయిపోద్ది. చూడండి, ఇలా బాగా వేపాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకున్నామండి. కొద్దిగా ఎక్కువనే వేసుకుంటామండి మేమైతే. ఇప్పుడు ఇందులోకి 4 ఎల్లుల్లి రెమ్మలు వేసుకున్నాం. ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా అయిన తర్వాత ఇందులోకి ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నామండి.
ఇప్పుడు ఇందులోకి ఈ పచ్చడి వేసుకోవాలండి. చిక్కకూర పచ్చడి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో వేసి కలుపుకొని తింటే ఆహా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.